సోదరులారా, నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం అనేటువంటిది, ముత్తుకూరు మండలానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ ముత్తుకూరుని ముత్తూట్ అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. కారణం ఏంటంటే ఈ ముత్తూట్ అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి ఓడలు కానీ షిప్పుల ద్వారా కానీ సముద్ర మార్గాన్ని వచ్చి ముత్యాల వ్యాపారం చేసేవాళ్ళు. ఈ ముత్యాల వ్యాపారం చేసే సందర్భంలో దీని పేరు ముత్తూట్ అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. అందుకని చెప్పి ముత్యాలకు నిలయమైనటువంటి ఈ ముత్తుకూరు మండల కేంద్రంలో కృష్ణాపట్నం పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోర్టుకు అనుసంధానంగా అనేక పరిశ్రమలు వచ్చాయి. ఈ పరిశ్రమల్లో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు భూములు కోల్పోయినారు, సర్వస్వం కోల్పోయినారు. ఈ రోజు ఉన్నటువంటి మత్స్యకారులకి ఉపాధి లేకుండా పోయింది. మత్స్యకారు ఈతరులకి ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలు లేవు. అందుకని చెప్పి దాదాపుగా గత 13 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఒకప్పుడేమో కాలుష్యానికి ఇబ్బంది పడ్డారు, ఒకప్పుడేమో వర్షాలకు ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ రోజేమో ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజల చేత గెలుపొందినటువంటి ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ మొత్తం కూడా ఎవరు స్పందించకుండా ఈనాడు ఈ ప్రజలందరూ కూడా అనేక మంది రోడ్ల మీదకి వస్తూ ఉంటే కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు తెలియదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని చెప్పి గత 13 సంవత్సరాలుగా కృష్ణాపట్నం పోర్టులో ఉండేటువంటి కార్మికులు అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. మా న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా ఈ ప్రాంతంలో ఏ సమస్యకు కూడా పరిష్కారం అనేటువంటిది చూసుకోవడం లేదు. అందుకని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా ఐక్యమయ్యింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి కార్మికులందరూ కూడా చట్టానికి లోబడి చట్ట ప్రకారంగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల ద్వారా చట్టం ద్వారా కార్మికులు పోరాడుతూ ఉన్నారు. కానీ ఈ కరోనా కష్ట సమయంలో కార్మికుల్ని పనుల్లో నుంచి నిట్ట నిలువన తొలగిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము సిఐటియుగా అనేక దఫాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ కార్మికులు చేసేటువంటి ఆందోళన చాలా న్యాయమైనటువంటి ఆందోళన. కానీ చట్టానికి మాత్రం ఏ పద్ధతుల్లో కూడా మేము ఆందోళన చేయడం లేదు. చట్టానికి లోబడే మేము ఆందోళన చేస్తా ఉన్నాం. కానీ ఈ ప్రాంతంలో మేమేమి లాండ్ ఆర్డర్ని క్రియేట్ చేయడం లేదు. లాండ్ ఆర్డర్కి లోబడి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసంగా మేము మా యొక్క నిరసన కార్యక్రమాల్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని కార్మికుల యొక్క సమస్యకి పరిష్కార మార్గానికి మీరందరూ కూడా దారి చూపాలని చెప్పేసి మేము యూనియన్గా మేము కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో రేపు 30వ తారీఖు నాడు అధికారులు సమక్షంలోనే కోర్టు యాజమాన్యం చర్చలకు పిలిచింది. కానీ ఆ చర్చల్లో కూడా మేమేం కోరుతున్నామంటే కార్మికులకి రావాల్సినటువంటి పూర్తి బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పి న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుని వాళ్ళకి కల్పించాలని చెప్పేసి సిఐటియుగా వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమల ప్రభావిత గ్రామాల ప్రజలందరినీ కూడా ఏకం చేస్తాం, కార్మికులందరినీ ఏకం చేస్తాం, నిరుద్యోగులను ఏకం చేస్తాం, వ్యవసాయ కూలీలను ఏకం చేస్తాం, రైతుల్ని ఏకం చేస్తాం, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు వెంటనే స్పందించి కార్మికుల యొక్క న్యాయమైనటువంటి సమస్యని పరిష్కారం చూపించాలని చెప్పి ఈ జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆలోచించి కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం మార్గం చూపించాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.